రొమటాయిడ్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకోర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. మీకు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయగలరు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అండి. ఈ జాయింట్ పెయిన్స్లో 100కి పైగా రకాలు అనేటివి ఉన్నాయి. అందులో మనకి తరచుగా కనిపించేటివి ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి అన్నమాట. కామన్గా చూసేది మాత్రం అంటే ప్రతి మనిషికి ఏజ్తో పాటు కొన్ని ఎముకలలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల అరుగుతాయి అన్నమాట ఎముకలు. సో ఈ అరుగుదల వల్ల వచ్చే దాన్నేమో ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. అయితే ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా లేనప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా లేనప్పుడు మనకి కీళ్ళవాతం అనేది వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఎముకల యొక్క అరుగుదల. ఇది ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్, పెద్ద జాయింట్స్కి ఇది ఫస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది నార్మల్గా మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్. కాకపోతే ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే ఈ 30-35 క్రాస్ అయిన వాళ్ళకు కూడా మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి అనేది చాలా కామన్గా చాలామంది చెప్తూ ఉన్నారు. సో అయితే ఎముకల యొక్క అరుగుదల అనేది ఎందుకు వస్తుంది అని అంటే మనం డైలీ చేసే పనుల వల్ల, డైలీ వేర్ అండ్ టేర్ అంటే ఒకటే పొజిషన్లో కూర్చోవడము, నిలబడము, వంగడము, లేవడము, లేదంటే ఎక్కువ సెల్ ఫోన్ వంగి చూడడము, లేదంటే బరువులు ఎత్తే పని చేయడము, పోస్చర్స్ కరెక్ట్గా లేకపోవడము మన వృత్తిని బట్టి, అండ్ వారి యొక్క బాడీ వెయిట్ అనేది ఏజ్ అండ్ హైట్ ప్రకారంగా లేకపోవడము, ఎక్కువగా ఒబెసిటీ ఉండడము, తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారం కరెక్ట్గా ఎన్నో రోజుల నుంచి కరెక్ట్గా లేకపోవడం, దానివల్ల ఈ కాల్షియం, విటమిన్ డి, ఇంకా B12 ఇట్లా విటమిన్ డెఫిషియన్సీస్ అనేటివి ఉండడము, రక్తహీనత ఉండడము, బలహీనతలు ఉండడము, ఇంకా ఇతర జబ్బులు దాంతోపాటు అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి కూడా సో అసోసియేటెడ్గా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాల్షియం తక్కువ ఉండడం, విటమిన్ డి తక్కువ ఉండడం, బలహీనత, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటే ఎముక యొక్క గట్టితనం సరిగ్గా లేకపోవడము, శారీరక శ్రమ, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం, ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉండడం, తర్వాత ఎక్కువ నిలబడే పని, లేదంటే కింద కూర్చొని లేసే పని, లేదంటే ఎక్కువ దూరాలు జర్నీలు, లేదంటే బరువులు ఎత్తడం, ఇలాంటివి మనం పాస్ట్లో ఎక్కువ చేయాల్సి వచ్చినట్లయితే ఈ డైలీ వేర్ అండ్ టైర్ వల్లనే ఏ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుందో ఆ జాయింట్ అరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ జాయింట్ అరుగుదల అంటే ఏంటంటే ఎముకల మధ్యన ఏ ఎముకలైనా మూమెంట్ ఫ్రీగా ఉండాలంటే మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం ఉంటుంది. సో అరుగుదలలో ఈ సైనోవియల్ జిగురు పదార్థం మెల్లగా తగ్గుతూ వస్తుంది, కొత్తది రాకపోవడం. తర్వాత ఎముక చుట్టూ ఒక క్యాప్స్యూల్ లాగా, ఎముక చుట్టూ ఒక పొరలాగా కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఇది పలచబడుతూ ఉంటుంది. బాగా అరిగిపోతే మనం కేర్లెస్గా ఉండి ఎక్కువ అలాగే మొండికి పనిచేయడము, ట్రీట్మెంట్స్ కరెక్ట్గా తీసుకోకపోతే ఈ స్టేజెస్ అనేటివి పెరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదలలో ఎముక అనేది పూర్తిగా అరిగిపోవడం, కార్టిలేజ్ అనేది పూర్తిగా వెళ్ళిపోవడం, ఎముకకి రాపిడి ఏర్పడము, ఈ జిగురు తగ్గిపోవడం, ఇట్లా ఉండి ఆ బోన్ డిఫార్మిటీ వచ్చే వరకు దాని ఫలితంగా బోన్ కూడా డిఫార్మిటీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి ఎర్లీ స్టేజెస్లో మనం గమనించుకొని కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా ఆ స్టేజెస్ పెరగకుండా మళ్ళీ జాయింట్ రిపేర్ అయ్యే విధంగా, ఎముక గట్టిపడే విధంగా మన ట్రీట్మెంట్స్ అనేటివి హోమియోపతిలో ఉంటాయన్నమాట. సో ఎవరికైనా 3 నుంచి 6 వారాల మించి ఒక జాయింట్ అంటే మోకాళ్ళు, తొంటి కానీ, లేదంటే మెడ, నడుము ఇలా కానీ ఒక జాయింట్ కానీ మల్టిపుల్ జాయింట్స్ కానీ మీకు నొప్పి ఉంది, తర్వాత ఏదో ఒక పర్టికులర్ మూమెంట్ లేదంటే డైలీ 24 అవర్స్ ఆ పెయిన్ అనేది ఉంటుంది అని అంటే దానికి మూల కారణం ఏంటనేది చూసుకోవాలన్నమాట. అరిగిందా, లేదంటే ఏదైనా డెఫిషియన్సీ ఉందా, దాని మీద స్ట్రెస్ ఏమైనా పడ్డదా, దాని చుట్టూ ఉండే లిగమెంట్స్ ఏమైనా టియర్ అయినా, ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటే హోమియోపతి ద్వారా ఈ నొప్పులు అనేవి బాగా తగ్గుతాయి. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం మాకు ఈ కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి మేడం. ముఖాల నొప్పులు కూడా ఉన్నాయి మేడం. ఏజ్ ఎంత సార్? అంటే నడిచేటప్పుడు ఏం లేదు కానీ మామూలుగా కూర్చున్నప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం. ఏజ్ ఎంత సార్? 54 ఉంటుంది మేడం. 54. ఏమైనా రిపోర్ట్స్ చేయించుకున్నారా సార్? చేయించలేదు మేడం. మొన్న మేము యునాని పోయినాం, యునాని వాడుతున్నాం. ఇప్పుడు ఒక 15 days అవుతుంది. మీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది సార్? 2 months అవుతుంది మేడం. ఏమైనా వాపులు ఉన్నాయా? వాపులు ఏం లేవు మేడం. ఓకే సార్. ఇంకా బీపీ, షుగర్, థైరాయిడ్ అట్లాంటివి ఉన్నాయి సార్? థైరాయిడ్ ఉంది మేడం.
ఓకే సార్, నేను చెప్తా వినండి. ఇవి తగ్గుతాయి సార్. ఈ నొప్పులు ఏంటంటే ఫోన్ ద్వారా ఇది ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇది కీళ్ళ నొప్పులలో ఒక రకము. సో మీ ఏజ్ 50 క్రాస్ అయింది అంటే ఇన్ జనరల్ తరచుగా వచ్చేటివి మాత్రం ఎముకల యొక్క అరుగుదల సార్, లేదంటే ఎముకల పటుత్వం తగ్గడము, ఎముక గట్టితనం తగ్గడమే ఉంటుందన్నమాట. సో అయితే అది ఆస్టియోఆర్థరైటిసా లేదంటే దాంట్లో కాల్షియం ఏమైనా తక్కువ ఉంటే కూడా పెయిన్ వస్తుంది, విటమిన్ డి తక్కువ ఉన్న పెయిన్ వస్తుంది, మీ వెయిట్ని బట్టి, మీరు చేసే పనిని బట్టి, అండ్ థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే కూడా పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సార్. దీనికి ట్రీట్మెంట్ ఉంది, కీళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఉంది. దాని కేస్ స్టడీ ద్వారా ఇది ఆర్థరైటిసా, ఫైబ్రోమైల్జినా, ఆర్థ్రాలజియానా, లేదంటే జస్ట్ డెఫిషియన్సీసా అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని, లేదంటే కీళ్ళ వాతం ఉంది, ఎందుకంటే మల్టిపుల్ అన్ని జాయింట్లు అంటున్నారు. సో కీళ్ళ వాతంలో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఇట్లనే ఉంటుంది. సో ఏంటనేది మనం కరెక్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కొంత తెలుస్తుంది, తర్వాత కొన్ని రక్త పరీక్షల ద్వారా తెలుస్తుంది. ట్రీట్మెంట్ కొన్నాళ్ళు రెగ్యులర్గా వాడితే కొన్ని వారాలలో మీకు ప్రాబ్లం అనేది రికవరీ అవుతుంది. ఇంకా దాని స్టేజ్ ఎంత ఉంది, ఏ రకము అనే దాన్ని బట్టి మీకు డ్యూరేషన్ అనేది చెప్తాము. ఇది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు సార్. వీలైతే ఒకసారి వచ్చి చూపించుకోండి. ఓకే డాక్టర్, మరొక కాలర్తో మాట్లాడదాం. రాజేంద్ర గారు నమస్తే అండి. మేడం నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నా ఏజ్ 47 ఇయర్స్ అండి. ఓకే సార్. నాకు ఈ ఉదయం లేవగానే మొత్తం కీళ్ళ పెయిన్స్ ఉంటున్నాయండి గత 6 నెలలు 8 నెలల నుంచి. ఓకే సార్. ఉదయం లేవగానే ఉంటున్నాయి, మళ్ళీ కొంచెం 1 గంట 2 గంటలు మామూలుగా మనము మన నిత్య కృత్యాలు చేసే వరకు పోతున్నాయి. లేవగానే మాత్రం చాలా ఒళ్ళు బరువుగా ఉన్నట్టు, మొత్తం జాయింట్ పెయిన్స్ అవి ఉంటున్నాయి. జాయింట్ పెయిన్స్ ఒకటేనా సార్, ఏమైనా వాపులు, జ్వరము ఏమి లేవు మేడం. అంటే ఎక్కువసేపు ప్రయాణం చేస్తే మాత్రం కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఓకే సార్. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మీకు? షుగర్, బీపీ? ఏం లేవండి. షుగర్, బీపీ, థైరాయిడ్ అన్ని నార్మల్ ఉన్నాయి. ఓకే సార్, నేను చెప్తాను వినండి. సో ఏ ప్రాబ్లం లేకుండా 47 ఇయర్స్లో జాయింట్ పెయిన్స్ ఎర్లీ మార్నింగ్ వస్తున్నాయి అంటే బలహీనతలు కంపల్సరీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు సార్. అయితే ఇది కీలవాతమా కాదా అనేది మనకి కొన్ని రుమటైడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి, సిబిపిఈఎస్ఆర్ ఇవి కొన్ని చేయించుకుంటే మనకి అది కీలవాతం ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వాపులు లేవు, జ్వరం లేదు, కాకపోతే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. ఈ కీలవాతంలో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది సార్. అంటే పొద్దున్న లేవగానే 1 గంట 2 గంటలో చేతులు కాళ్ళు అనేవి బిగుసుకుపోయినట్టుగా ఉంటాయి, ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు. మళ్ళీ కొద్దిగా డే పాస్ అవుతూ ఉంటే పెయిన్స్ కొంచెం తగ్గుతాయి. కొంతమందికి నైట్ ఈవినింగ్స్ కాగానే మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక కీలవాతంలో లక్షణం అనమాట. ఇదే కాకుండా బాగా వీక్గా ఉండే వాళ్ళకి, బలహీనత బాగా ఉండే వాళ్ళకి కాల్షియం, విటమిన్ డి, B12 అండ్ కొన్ని ఆమ్లాలు అంటే సాల్ట్స్ ఏమన్నా తక్కువైనా కూడా, అంటే సోడియం, పొటాషియం ఈ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఈ బలహీనతల వల్ల ఎర్లీ మార్నింగ్ వీక్ ఉంటారు అనమాట. రక్తహీనత వల్ల కూడా సో వీక్ ఉంటారు, ఏ పని మీద ఆసక్తి, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉండవు అనమాట, ఫ్రెష్నెస్ అనేది ఉండదు. సో దీనికి మనం డెఫిషియన్సీ కారణమా అంటే ఏదైనా లోపాలు ఉన్నాయా, లేదంటే కీలవాతం స్టార్టింగ్ స్టేజ్లో ఉందా, లేదంటే ఏమైనా ఎముకల బలహీనత ఏదైనా ఉందా అనేది కరెక్ట్గా మనం తెలుసుకొని మందులు వాడుకుంటే బాగుంటుంది. కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా ఫస్ట్ వెళ్ళి కలవండి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది ఏంటనేది కనిపెట్టి డాక్టర్ దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా పోతుంది సార్. ఓకే డాక్టర్, ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది బ్లడ్లో పాజిటివ్ వస్తే అది ఆర్థరైటిస్ ఉన్నట్టే అనుకోవాలా? సో అయితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకి డయాగ్నోస్టిక్ పర్పస్లో మనం కొన్ని పరీక్షలు అనేటివి చేపిస్తాం అనమాట. అంటే అందరికీ ఆర్ఏ ఉన్న వాళ్ళందరికీ, ఆర్ఏ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఉంటుంది అని గ్యారంటీగా చెప్పలేమన్నమాట. అంటే కొన్ని క్రైటీరియా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, వాళ్ళకు ఉండే లక్షణాల ద్వారా ఎంతకాలం నుంచి ఉంది, ఇతర జబ్బులు ఉన్నాయా లేవా, అండ్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ఏతో పాటు, ఆర్ఏ ఫ్యాక్టర్తో పాటు ఇంకా ఇతర పరీక్షలు అన్నీ చేయించి అది కన్ఫర్మ్ చేస్తాం అనమాట. కొంతమందికి ఈ రుమటైడ్ ఈ ఆర్థరైటిస్లోనే ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉంటుంది, దాన్ని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అని అంటారనమాట. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే దాంట్లో మనం కీళ్ళవాతం అంటాము. ఇది ఏజ్ వాళ్ళకైనా వస్తుంది. మీరు గమనించుకుంటే ఏంటంటే ఈ కీళ్ళవాతము రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న కీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే చేతి వేళ్ళు, రిస్ట్ జాయింట్, ఎల్బో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంటుంది. ముఖ్యంగా మాత్రం చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళకి ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. రోజుల తరబడి మీరు ఎటువంటి మందులు వాడినట్లయితే ఇది చాలా విపరీతమైన నొప్పులతో పాటు, వాపులతో పాటు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఏర్పడి, అంటే పొద్దున్న లేవగానే ఏ పని చేయలేరు. కొంతమంది అయితే బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది. నీరసము, బలహీనత
ఈ కీళ్ళవాతంలో ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఏదైనా జాయింట్ పెయిన్ అంటే అదే జాయింట్కి పెయిన్ వస్తుంది. కానీ ఈ కీళ్ళవాతంలో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండదన్నమాట. మన రోగనిరోధక శక్తి కణాలే మన హెల్దీ మజిల్ని కానీ మన హెల్దీ టిష్యూస్ని కానీ డ్యామేజ్ చేస్తుంది అనమాట, ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుంది. మన బాడీయే మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కీళ్ళవాతంలో. దానివల్ల ఏంటంటే కీళ్ళు కండరాలే కాకుండా మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గన్స్ అంటే లంగ్స్ యొక్క పైపొరలో నీరు చేరడము, వాపు రావడము, హార్ట్లో వాపు రావడము, కండ్లల్లో ఎరుపు వాపు రావడము, నీరు కారడము, తర్వాత నరాలు వీక్ అయిపోవడము, రక్తం తగ్గిపోవడము, కిడ్నీల మీద ఎఫెక్ట్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి జరగడము, పెరికార్డైటిస్, ఎండోకార్డైటిస్ అంటే హార్ట్ ఇష్యూస్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటివి రావడం, స్ట్రోక్స్ లాంటివి రావడం లాంటివి కూడా కాంప్లికేషన్స్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి. కాబట్టి దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే చాలామంది దీనికి ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో పెయిన్స్ తట్టుకోలేరు. వీళ్ళు ఏంటంటే నార్మల్ పెయిన్ కిల్లర్లు వేసినా కూడా ఇవి దీనికి పనిచేయట్లేవు కాబట్టి సో దీనికి ఏంటంటే చాలా హెవీ మెడిసిన్ వాడుకుంటూ మళ్ళీ కిడ్నీలు మంచిగా ఉన్నాయా లేవా కండిషన్ అనేది చెక్ చేసుకుంటూ అవి సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. దీనివల్ల మీకు ఎలాంటి హెల్ప్ ఉంటుందంటే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి మీరు ఆల్రెడీ ఎంతో కాలం నుంచి మీరు పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ లేదంటే అదర్ మెడికేషన్స్ ఏదైనా వాడుతూ కంట్రోల్లో పెట్టుకున్నా లేదంటే కంట్రోల్ లేకపోయినా కూడా ప్యారలల్గా హోమియోపతి వాడచ్చు. అంటే సడన్గా ఆపేయాల్సిన పని లేదు. ప్యారలల్గా దాంతోపాటు కొంత గ్యాప్ ఇచ్చి హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవచ్చు. ఇది ఇలా వాడడం వల్ల 2 రియాక్షన్స్ అవ్వడం అట్లాంటివి ఏమీ ఉండవు. సో ఇవి న్యాచురల్ మెడిసిన్ కాబట్టి హోమియోపతి మెడిసిన్ అనేది న్యాచురల్గా దొరికే సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేస్తారు కాబట్టి మనకు దుష్ప్రభావాలు అనేవి ఉండవు. దానివల్ల ఏమవుతుందంటే ప్యారలల్గా వాడడం వల్ల కొంతకాలానికి అంటే కొద్ది రోజులలో మనకి రక్తంలో చేంజెస్ అనేవి వస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ కండిషన్కి వస్తుంది. ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి కొంత తగ్గుతాయి. అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ లేదంటే సి రియాక్టివ్ ప్రోటీన్ కానీ ఈఎస్ఆర్ కానీ అంటే ఏదైతే రక్తంలో ఈ కీళ్ళవాతానికి సంబంధించిన చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగ్గుతూ వస్తాయి అనమాట. అలా తగ్గుతూ వస్తున్నప్పుడు మీరు వాడే ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించే అవకాశం హోమియోపతి మందుల ద్వారా ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే లైఫ్ రిస్క్ అనేది అవ్వకుండా లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకునే అవకాశం కూడా ఈ కీళ్ళవాతం రుమటైడ్ ఆర్థరైటిస్లో హోమియోపతి ద్వారా ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి. మేడం గారు డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి. హలో రమాదేవి గారు చెప్పండి. మోకాలు అరిగిపోయింది అన్నారు అండి. ఎప్పటి నుంచి అండి ఇట్లా? 1 సంవత్సరం నుంచి. ఓకే అండి. ఏజ్ ఎంత అండి మీకు? 40 సంవత్సరాలండి. ఓకే. వెయిట్ ఎంత ఉన్నారండి? 73. ఓకే అండి. ఒక్క మోకాలేనా? ఒక్కటే. నడవగలుగుతున్నారండి? నడవగలుగుతున్నాను. పొలం వెళ్తామండి. గుజ్జు అరిగిపోయింది అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే అండి. సో 40+ కాబట్టి అంటే చాలామందికి ఇది ఇంతకుముందు అయితే ఒక 50 years దాటిన తర్వాతను 60కో 50 to 60 మధ్యలో ఇట్లా అరిగేటివి మనం చేసే పనిని బట్టి. అంటే మీరు పొలం పనులు అంటే చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా అంటే కంటిన్యూ నిలబడడం, వంగి లేవడం ఇట్లాంటి ఎక్కువ ప్రెషర్ మోకాళ్ళ మీద పడడం వల్ల కూడా స్ట్రెయిన్, ఈ డైలీ వేర్ అండ్ టైర్ అంటాం అనమాట. సో దీనివల్ల ఈ ఎముకల మీద ఒత్తిడి చాలా ఎక్కువైనప్పుడు ఒక స్టేజ్లో అవి తట్టుకోలేవు. దానివల్ల ఏంటి, ఎముకల మధ్య నుండే కార్టిలేజ్ పొర అనేది పలచబడిపోవడం లేదంటే పూర్తిగా వెళ్ళిపోవడం, ఎముకల మధ్య నుండే జిగురు అనేది అది న్యాచురల్గా మన మూమెంట్ తోటే అది సైనోవియం లేయర్ అనేది ఉంటుంది, దాంట్లో నుంచి జిగురు అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే ఈ స్ట్రెయిన్ ఎక్కువైపోయినప్పుడు ఆ సైనోవియం అనే దాంట్లో నుంచి ఈ ఫ్లూయిడ్ అనేది డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోయినప్పుడు స్టిఫ్నెస్ అవుతుంది అండ్ ఎముకల రాపిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది నెమ్మదిగా ఒక్క రోజులో కాదు, నెమ్మదిగా ఇయర్స్ గడుస్తున్న కొద్దీ స్టేజెస్ అనేటివి పెరిగి పూర్తిగా అరిగిపోతే నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవడము, లేదంటే కొంచెం కింద పడ్డ ఫ్రాక్చర్లు అయిపోవడం, లేదంటే కాలు ఇట్లా వంకర అయిపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి వితౌట్ సర్జరీ అనేది ప్రతిదానికి సర్జరీ ఫైనల్ కాదు. ఫస్ట్ స్టేజెస్లో మనం మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు. మందులతోటి మనకి ఈ అరుగుదల అయిన వాళ్ళకి జాయింట్ రిపేర్ అయ్యే విధంగా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం కొంత న్యాచురల్గా మందులతోటి ఇంప్రూవ్ అయ్యే విధంగా ట్రై చేసుకోవచ్చు అండి. హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది దానికి. సో మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా ఎక్స్రే రిపోర్ట్స్
లేదంటే మీ దగ్గర లేకపోతే ఈ నీ జాయింట్ ఎక్స్రే రిపోర్ట్ తీసుకొని ఒకసారి మా దగ్గరికి కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్ లేకపోయినా ఫస్ట్ మీరు వస్తే అది ఎగ్జామినేషన్ ద్వారా అర్థమైపోతుంది. అందులో క్రెపిటస్ ఉందా, ఫ్లూయిడ్ ఏమైనా తగ్గినట్టు ఉందా, సౌండ్ వస్తుందా, మూమెంట్ ఫ్రీగా ఉందా, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా, వాపు ఉందా, ఇవన్నీ మనం గమనించుకొని అది ఆర్థరైటిస్ అని మనం నిర్ధారించుకుంటే ఇంకేదన్నా కొన్ని పరీక్షలు చేయించుకొని మందులు స్టార్ట్ చేస్తే, ఎందుకంటే అండి ఇది లేట్ చేస్తున్న కొద్దీ అరగడం అనేది ఆగదు, ఇంకా అరుగుతూనే ఉంటుంది. పూర్తిగా అరిగితే మీరు పనులు చేసుకోలేరు. సో ఈ అరుగుదల వల్ల మీరు ఇంకో కాలు మీద ప్రెషర్ పెట్టి పని చేస్తే ఆ కాలు కూడా అరిగిపోతుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఒత్తిడి అనేది నడుము మీద మెడ మీద కూడా పడుతుందండి. సో కాబట్టి ఇది ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా మందులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మందులు ట్రై చేయండి. ఇది వాడుతూ ఉంటే ఒక 2-3 మంత్స్లో మనకు చేంజెస్ అనేటివి వస్తాయి. దాని తర్వాత ఇంకా ఆపరేషన్ అనేది స్కిప్ చేసుకొని మందులతోనే ఇది క్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, మరొక కాలర్తో మాట్లాడదాం. జోసఫ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. చెప్పండి సార్. నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ చెప్పండి సార్, వింటున్నా. అయితే మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి మేడం. ఎప్పటి నుంచి సార్? మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి మేడం. ఎప్పటి నుంచి అండి? అయితే నాకు ఒక 6 months నుండి నొస్తున్నాయి మేడం. ఓకే, ఏజ్ ఎంత సార్? 6 నెలలు. ఏజ్ ఎంత సార్? 52. ఓకే సార్, ఏమైనా ఎక్స్రే చేయించుకున్నారా సార్? మేడం ఎక్స్రే ఏమైనా తీపించుకున్నారా? తీపించుకోండి మేడం. సరే సార్, నేను చెప్తా. జోసఫ్ గారు, ఇలాంటివి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోకాలు నొప్పులు అనేటివి కామన్ అయిపోయిందండి. ఎంతోమంది సఫర్ అవుతున్నారు దీంతో. అయితే ప్రతిదానికి సర్జరీ ఫైనల్ కాదు. మీరు ఒకసారి వచ్చి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి చూయించుకోండి. మనకి ఫ్రీ కన్సల్టేషనే కాబట్టి ఫస్ట్ వెళ్ళి చూయించుకోండి. అంటే మోకాళ్ళ ఎగ్జామినేషన్ ద్వారా అది అరిగిందా, లేదంటే ఏదన్నా దాని చుట్టుపక్కల కండరాలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నాయా, లేదంటే వాపు ఉందా, జిగురు ఏమైనా తగ్గిందా, కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అర్థమవుతుందండి. అండ్ కొన్ని పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది. 50 ఏండ్లు దాటిన వాళ్ళకి జనరల్గా వచ్చేది ఏంటంటే ఎముకల యొక్క అరుగుదల, అంటే మోకాళ్ళల్లో ఉండే జిగురు పదార్థం తగ్గడము, మోకాళ్ళ చుట్టూ ఉండే కార్టిలేజ్ అనే పైపు మెత్తటి పొర పల్చబడిపోవడం, లేదంటే పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల ఎముకకి రాపిడి ఏర్పడుతుంది. దీనివల్ల కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది, మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బంది, అండ్ సడన్గా జర్కైనట్టు అవ్వడము, సౌండ్ రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది సార్. దీనికి టెన్షన్ పడాల్సిన పని లేదు. దీనికి మందులతోని క్యూర్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఉంది సార్. అది ఏ స్టేజ్లో ఉంది, ఎందువల్ల వచ్చింది, కీళ్ళ అరుగుదలనా, ఏదైనా కాల్షియం విటమిన్ డి తక్కువ ఉందా, ఏదైనా ఆస్టియోపోరోసిస్ ఆస్టియోపీనియా లాంటివి ఏమైనా ఉన్నాయా, మనం చెక్ చేసుకొని దాని ద్వారా మందులు వాడుకుంటే మళ్ళీ జాయింట్ రిపేర్ అనేది అవుతుంది. అంటే ఎముక అనేది గట్టిపడుతుంది, ఎముక మధ్యలో ఉండే జిగురు కొంత ఇంప్రూవ్ అవుతుంది, కార్టిలేజ్ పొర అనేది కొంచెం స్మూత్ అవుతుంది, అండ్ జాయింట్ రిపేర్ అనేది అవుతుంది. ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గుతుంది. కాబట్టి మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్. మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరొక కాలర్తో మాట్లాడండి. గణపతిరావు గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. నమస్తే మేడం గారు. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. నేను 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానండి. ఓకే సార్. అయితే టాబ్లెట్స్ వాడతాం కానీ తగ్గట్లేదండి. ఏజ్ ఎంత సార్? ఏజ్ 50 సంవత్సరాలు మేడం. ఓకే సార్, అంటే నడవగలుగుతున్నారా, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? అన్ని పనులు చేసుకోగలుగుతున్నాండి. ఒకసారి అంటే ఈ అన్ని ఐటమ్స్ చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి తింటే కనుక వాపులు వచ్చేస్తాయండి. ఇక మోకాలు వాపులు వచ్చేస్తాయి, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ లో రిస్ట్ వాపు వస్తుందండి. ఓకే సార్, ఓకే. తర్వాత ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా సార్? రొమటాలజిస్ట్ అది హైదరాబాద్ లో చేయించుకున్నాం మేడం గారు. చేయించుకుంటే ఏమొచ్చింది సార్ దాంట్లో? చేయించుకుంటే అది ఆర్ఐ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందని, ఈఎస్ఆర్ అవి ఎక్కువ 60% ఉన్నదని వచ్చిందండి రిపోర్ట్. ఓకే సార్, ఓకే. తర్వాత అంటే నాకు కొంచెం హార్ట్ కంప్లైంట్ కూడా ఉంది మేడం. ఓకే సార్. స్టంట్ వేయించుకుని 2018 వేయించుకున్నాను స్టంట్. ఈ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఈ టాబ్లెట్స్ బలానికి రాసి ఇచ్చారండి అవి. ఓకే సార్, ఓకే. ఈ మోకాలు ఒకటి పట్టిటేసినంటే మంచం నుంచి కూడా కింద దిగలేనండి. అదే సరే సార్, నేను చెప్తాను వినండి సార్. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. ఇప్పుడు మీకు హార్ట్ ఇష్యూ ఉన్నా కూడా మీరు హోమియో యూజ్ చేయొచ్చు అనమాట, దాన్ని మేము డిస్టర్బ్ చేయము. సో ఎందుకంటే సార్ ఇప్పుడు హార్ట్ ఇష్యూ ఉంది అండ్ కీళ్ళవాతం అనేది ఒక 50% ఉందంటే ఒక చిన్న కీళ్ళవాతం ఏమన్నా ఉండొచ్చు, లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు. అండ్ మీకు నాన్ వెజ్ తింటేనే వస్తుంది అని అంటే యూరిక్ యాసిడ్ ఏమైనా ఎక్కువైతే కూడా అట్లా జాయింట్ పెయిన్స్ లాగా ఏదో ఒక జాయింట్ బాగా ఉబ్బిపోవడము,
కదలిక లేకపోవడము, ఎరుపు, వాపు ఇట్లాంటివి ఉంటాయి సార్. అయితే అది ఏ రకమైన కీలవాతం అనేది మనం నిర్ధారించుకొని దాని ప్రకారంగా మందులు వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 50 ఏళ్ళలో ఈ కీలవాతం అంటేనే భరించడానికి నొప్పి ఉంటుంది. ఈ కీలవాతాన్ని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే దాని ఎఫెక్ట్లు చాలా ఆర్గాన్స్ మీద పడతాయి సార్. ఆల్రెడీ మీకు హార్ట్ ఇష్యూ అని అన్నారు. సో ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఒక 20-25% వరకు గుండె యొక్క పొరలలో వాపు కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల అంటే స్ట్రోక్ రిస్క్ కూడా కొంత ఉంటుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, మీ ట్రీట్మెంట్ మీరు కంటిన్యూ చేసుకోండి హార్ట్కి. కాకపోతే ఈ ఆర్థరైటిస్ రిలేటెడ్ది మాత్రం ట్రీట్మెంట్ తీసుకోండి, హోమియోపతిలో ఉంది. సో ఇదేంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేకుండా మనకి మూల కారణం తెలుసుకొని ఏ స్టేజ్లో ఉందో చూసుకొని మందులు వాడుకుంటే కొంతకాలానికి మీరు స్టేబుల్గా అవుతారు. ఏం తిన్నా కూడా ఈ ప్రాబ్లం రాదు. అయితే గౌట్ అనే ప్రాబ్లంలో మనము హెవీ ప్రోటీన్, అది అనిమల్ ప్రోటీన్ కానీ వెజ్ ప్రోటీన్ కానీ, ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి, ఈ పనీర్ లాంటివి తీసుకోవడము ఇలాంటివి చేసే వాళ్ళకి, నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి ఈ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో పెరిగి అవి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి టో దగ్గర అంటే కాలి బొటనవేలు దగ్గర చేరడము, లేదంటే ఇతర జాయింట్స్ కూడా చేరి విపరీతమైన కీళ్ళ నొప్పులాగా వస్తుంది. మళ్ళీ మందులు వాడుకుంటే తగ్గుతుంది, బట్ అది మళ్ళీ రిపీట్ అయ్యే ప్రాబ్లం అనమాట. కొన్నిసార్లు అవి కిడ్నీ స్టోన్స్కి కూడా దారి తీస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు లేట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో స్టార్ట్ చేస్తే ఇది ఎలాంటి దుష్ప్రభావాలు అనేటివి లేకుండా, పథ్యాలు లేకుండా క్యూర్ చేసుకునే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ని తీసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. సరే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. చెప్పండి సార్. నమస్కారం మేడం గారు, డాక్టర్ గారు. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్ సమస్య ఏంటో. మా వాళ్ళకి కొద్దిగా మోకాలు ప్రాబ్లం అండి. ఏజ్ 35 సంవత్సరాలేనండి. ఓకే సార్. 35 సంవత్సరాలేనండి ఏజ్ మా వైఫ్ కి. అయితే యాడికి పైన అరిగినాయి అంటున్నారు మేడం గారు. ఎందుకనండి ప్రాబ్లం ఏమైతుందో చెప్పండి. ఇంకా మోకాలు నొప్పులు. నడవలేకపోతుందా తను? నడవలేకపోతున్నారా సార్? దొంత కూర్చోలేకపోతున్నారు ప్లస్ అండి మేడం గారు. ఓకే సార్, నేను చెప్తా వినండి. అయితే అదే సార్, ఇంతకుముందు 50 ఏళ్ళకి 50 నుంచి 60 ఉన్న వాళ్ళలో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఈ కీళ్ళ అరుగుదల అనేది. ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా వస్తున్నాయి సార్. 30-35కి కూడా ఈ మోకాళ్ళ నొప్పులని చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కారణాలు మనకు చూసుకుంటే మనకి పాస్ట్లో ఏదన్నా అంటే మనకి ఇంతకు ముందు ఏదైనా మోకాళ్ళకి దెబ్బలు తగలడము, తరచుగా తగిలిన చోటలనే దెబ్బలు తగలడము, తర్వాత ఆమె ఆహార అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం, అంటే ఫస్ట్ నుంచి కూడా ఆహారం కరెక్ట్గా తీసుకోకపోవడము, బలహీనత, వీక్నెస్, అండ్ మనం చేసే పనిని బట్టి చాలా కాలము ఒకటే ప్లేస్లో నిలబడి వర్క్ చేయడము, లేదంటే బరువులు ఎత్తడము, కింద కూర్చొని లేవడము, కరెక్ట్గా కేర్ తీసుకోకపోవడము, లేదంటే ఇతర మందులు ఎక్కువగా వాడడము. సో ఇట్లా ఎన్నో కారణాల వల్ల ఈ కొంతమందిలో లేడీస్లో ఎస్పెషల్లీ ఏంటంటే హార్మోన్స్ అనేటివి ఉంటాయి లేడీస్లో. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి ఉండడము, లేదంటే హార్మోనల్ థెరపీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏర్పడము, లేదంటే ఇందులో కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల కూడా, అంటే కాల్షియాన్ని బాడీ తీసుకోలేదన్నమాట కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు కూడా లేడీస్లో ఈ నొప్పులు అనేటివి ఎక్కువగా ఉంటాయి సార్. అయితే ఎముక అరిగిందని మీకు కొంత తెలుసు కాబట్టి ఆ అరుగుదలలో ఏ స్టేజ్లో ఉంది, ఎర్లీ ముందు స్టేజ్లోనే ఉందా, లేదంటే లాస్ట్ స్టేజ్లో ఉందా, లేదంటే ఎట్లా ఉంది అనేది మనం కరెక్ట్గా తెలుసుకుని దాని ట్రీట్మెంట్ వాడుకుంటే ఆమె లైఫ్ లాంగ్ ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు. సర్జరీ లేకుండా మందులతో క్యూర్ చేసుకోవచ్చు. కుదిరితే మీ భార్యని మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడైనా వెళ్ళి కలవండి సార్. ఓకే డాక్టర్, అసలు ఆర్థరైటిస్లో స్టేజెస్ ఎలా ఉంటాయి, ఏ సిచ్యువేషన్లో ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు మీరు? సో ఈ ఆర్థరైటిస్ అంటేనే జాయింట్ పెయిన్స్ అండి. ప్రతి జాయింట్ పెయిన్ వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలనేది కాదు. చాలా మటుకు మనకి 60-80% వరకు కూడా మనకి వితౌట్ ఆపరేషన్ మనకి ఎర్లీ స్టేజెస్లో వస్తే మాత్రం చాలా మంచిగా విదిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లోపలనే ఈ చేంజెస్ అనేవి వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్లో హోమియోపతి వాడడం వల్ల జాయింట్ రిపేర్ అనేది జరుగుతుంది. అరుగుదలలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఇంకా స్టేజెస్ పెరగకుండా చేసుకోవచ్చు. అండ్ ఎముకల మధ్యన జిగురు పెరిగే విధంగా హోమియోపతి మెడిసిన్ హెల్ప్ అవుతుంది. కార్టిలేజ్ పొర స్మూత్ అయ్యే విధంగా హెల్ప్ అవుతుంది. అండ్ కీళ్ళవాతాలలో హోమియోపతి ట్రీట్మెంట్ వాడడం వల్ల
ఆర్గాన్ డ్యామేజ్ అనేది కాకుండా దీని ఎఫెక్ట్ లంగ్స్ మీద, హార్ట్ మీద, స్ట్రోక్ రిస్క్ లేకుండా, లేదంటే నరాల వీక్ కాకుండా, రక్తహీనత లేకుండా, అండ్ కళ్ళకి, హెయిర్కి ఎఫెక్ట్ కాకుండా, అండ్ కీళ్ళ నొప్పులన్నీ కూడా తగ్గే విధంగా హోమియోపతి మెడిసిన్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఫుడ్ రిస్ట్రిక్షన్ హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా, లైఫ్ రిస్క్ లేకుండా చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, కాలర్ని తీసుకుందాం. వాసు గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, మా అంకుల్ గారికి 70 years అండి. ఓకే సార్. నాకు మొట్ట ఆర్థరైటిస్. అంటే మీరు ఇక్కడ హోమియో డాక్టర్ని కలిసాను మేడం. హలో, చెప్పండి సార్, సమస్య గురించి చెప్పండి. హోమియో డాక్టర్ని కలిసాను మేడం. కలిస్తే అతను ఏదో 6 చాక్లెట్స్ అనేది ఇచ్చారు కదా మేడం. ఇచ్చాక ఒక 2 years వాడాను మేడం. బాగానే ఉంది ఇప్పుడు. హలో, బాగానే ఉంది మేడం. ఇప్పుడు 6 ఇచ్చారు. 2 years వాడాను. మరి కలిసాను మేడం మొన్న డాక్టర్ గారిని. కలిస్తే సార్ ఏమంటే మీరు కంటిన్యూగా 5 drops లైఫ్ లాంగ్ వాడొచ్చు అని చెప్పారు మేడం. తనకి ఏమైతుంది సార్? ఏదన్నా వేరే ట్రీట్మెంట్ సార్ మీ అంకుల్ గారికి ఏమవుతుంది? అంటే మొత్తము ఆ కాళ్ళు అంతా ఫింగర్స్ అంతా బెండ్ అయిపోయాయి మేడం. ఆపరేషన్ కూడా అయిపోయాయి అన్నమాట. హిప్ రీప్లేస్మెంట్ కూడా జరిగింది. ఓకే సార్, చెప్తా సార్, వినండి సార్. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. అంటే మనం కొన్ని జబ్బులకి డైరెక్ట్గా కొన్ని మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఉపశమనం అనేది దొరుకుతుంది. అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే కేస్ స్టడీ బాగా చేయడం వల్ల 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆల్రెడీ అయిపోయింది కానీ కాళ్ళు నొస్తున్నాయి అంటే రక్త ప్రసరణ కరెక్ట్గా లేక రావచ్చు, కదలిక సరిగా లేక, ఫిట్నెస్ సరిగా లేక, కండరాల నొప్పులు, కీలు యొక్క గట్టితనం లేక, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా వల్ల కూడా పెయిన్స్ అనేటివి వస్తాయి సార్. కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వస్తాయి. సో అండ్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో ఇవన్నీ కవర్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి సార్. కుదిరితే ఆయన రాగలిగితే మన నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళండి. లేదంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అదే అయినా తీసుకొని కొంతకాలం కంటిన్యూగా వాడితే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అతనికి ఉపశమనం కలుగుతుంది. పెయిన్స్ అనేటివి తగ్గుతాయి. ఇక మళ్ళీ అవి రాకుండా వాటి యొక్క ఇంటెన్సిటీ, సివియారిటీ అనేది తగ్గించుకునే అవకాశం హోమియోపతి ద్వారా ఉంటుంది సార్. కుదిరితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్.